హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు నేను జగనన్న కాలనీ గుంటూరులోని ఏటుకూరు రోడ్డు ప్లేసెస్ చూపిస్తున్నాను. చూడండి, చాలా ఫాస్ట్గా పని జరిగిపోతున్నాయండి. ఇల్లులు చాలా మట్టికి లెగిసిపోయి, చాలా మట్టికి ఇక్కడ ఓన్గా కట్టుకునే ఇల్లు కంటే జగన్ గారు కట్టించిన ఇల్లులు చాలా ఎక్కువగా ఉన్నాయి. అక్కడక్కడ ఒకటి మాత్రమే ఓన్గా కట్టుకున్నారు. చూడండి, పని మాత్రం చాలా ఫాస్ట్గా జరుగుతుంది. మెటీరియల్ అంతా కూడా ముందుగానే తెచ్చిపెట్టేసుకున్నారు. బేస్మెంట్స్ కొన్ని లేసాయి, కొన్నేమో ఇల్లులు వాళ్ళే కట్టుకున్న ఇల్లులు కొన్ని ఉన్నాయి, కొన్నేమో స్లాబ్స్ వేసి వదిలేశారు, కొన్నేమో మామూలుగా ఇప్పుడే వర్క్ జరుగుతుందనమాట. వర్షాకాలం వస్తుంది కాబట్టి బయట వర్క్ అంతా ముందుగా ఫినిష్ చేసుకున్న లోపల వర్క్ సెల్ఫ్స్ కట్టడం అలాంటివి తర్వాత చేస్తారంట. చూడండి, ఇటు పక్కన కూడా పొలాలు కూడా ఉందండి. పచ్చటి పొలాలు, మంచిగా చల్లటి గాలి, బాగుంటుంది ఇక్కడ వెదర్ కూడా. అయితే చాలామంది చూడండి, ఇవన్నీ కూడా ఎంత ఫాస్ట్గా అయిపోతున్నాయో. ఇంకా వీటికి స్లాబ్స్ వేయలేదన్నమాట. కొంతమంది ఏమో ఓన్గా కట్టుకున్న, అయితే జగన్ గారి ప్లాన్ ప్రకారం కట్టిన ఇల్లు ఇది. ఫస్ట్ చూడండి, చాలా రెడీ అయిపోయాయండి. చూడండి, కొన్నేమో ఇలా బేస్మెంట్స్ వేసి వదిలేశారనమాట. చాలా తొందరగా జరుగుతుంది. ఇవేమో ఓన్ హౌసెస్ కట్టుకున్న వాళ్ళని, వాళ్ళు ఓన్గా కట్టుకున్నవి. కానీ చూపిద్దామంటే లాక్స్ వేస్తున్నాయి. చాలా ఇంప్రూవ్ అయిందండి. నేను చాలామంది సిస్టర్స్ వీడియోస్లో చాలామంది ఇప్పుడు వీళ్ళు హౌసెస్ పెడుతున్నారు కదా, దాంట్లో చాలామంది ఏటుకూరు రోడ్డు పెట్టండి అని చెప్పి అడుగుతున్నారు. మా ప్లేస్ కూడా ఏటుకూరు రోడ్డునే వచ్చిందండి. అందుకని నేను మా ఇల్లు చూడడానికని వచ్చినప్పుడు నేను ఇంకా షూట్ చేశాను. అయితే పవర్ లైన్ వచ్చేసింది, స్ట్రీట్ లైట్స్ కూడా వేసేసారండి, వాటర్ లైన్ కూడా వచ్చేసింది. ఇలా మెటీరియల్ మొత్తం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నారు. నాకు మాత్రం బాగా నచ్చిందండి. ఒక హౌస్ కూడా చూపిస్తాను, వెస్ట్ ఫేస్ది ఈస్ట్ ఫేస్ది రెండు కూడా చూపిస్తాను. చూడండి, ఇది వచ్చేసేమో వెస్ట్ ఫేసింగ్ ఇల్లు అండి. ముందు డైరెక్ట్గా హాల్ అనమాట, ఎంట్రన్స్. ఈ హాల్లోనే మనకి సైడ్కి కిచెన్ వచ్చింది. మనకి ఆయన ప్రకారం ఇల్లు ఫస్ట్ ప్లాన్ ప్రకారం ఫస్ట్ ఎదురుగా హాల్ కమ్ కిచెన్ కనిపిస్తుంది కదా, ఈ సైడ్కి ఇచ్చారనమాట కిచెన్ అనేది. ఇప్పుడు వచ్చేసి బెడ్రూమ్ చూపిస్తున్నాను. అయితే చాలామంది బాత్రూమ్స్ బయట ఒప్పుకోలేదు కదా, బయట ఎలాగా అని చెప్పి ఇప్పుడు అందుకే బెడ్రూమ్కి అటాచ్డ్గా కిచెన్కి బ్యాక్ సైడ్ ఇచ్చేసారనమాట బాత్రూమ్ అనేది. చాలా త్వరగా పనులు కూడా అయిపోతున్నాయండి, చాలా ఫాస్ట్గా. నాకైతే చాలా చిన్నగా ముద్దుగా నచ్చింది. చిన్న ఫ్యామిలీకి సరిపోతుందండి. ఈ కాలంలో మనం ప్లేస్ కొనుక్కొని కట్టుకోవాలంటే అన్ని డబ్బులు ఉండట్లేదు కాబట్టి నిజంగా ఆయనకి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు ఇల్లు కట్టించినందుకు. చాలా ఫస్ట్లో అందరం బాధపడడం కట్టివ్వని అంటున్నారని, కానీ ఇప్పుడు చాలా ఫాస్ట్గా వర్క్ జరుగుతుంది. మనందరికి కూడా ఓన్ హౌసెస్ వచ్చేస్తాయండి. పేదవాళ్ళకి మాత్రం ఎంతో యూజ్ అవుతుంది. చూడండి, ఇలాగా పైన స్లాబ్స్ వేసేసి కూడా కొన్ని ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసేమో ఈస్ట్ ఫేసింగ్ చూపిస్తున్నాను చూడండి. ఎందుకంటే కొంతమందికి ఈస్ట్ వచ్చింటుంది, కొంతమందికి వెస్ట్ వచ్చి ఉంటుంది కాబట్టి రెండు రకాలుగా కూడా చూపిస్తున్నాను. మీరు గుంటూరులో ఉండి ఏటుకూరు రోడ్లో చూసుకోకపోతే కనుక ఒకసారి వచ్చి చూడండి అండి. బాగా ప్లేసెస్ కూడా ఇంప్రూవ్ అయ్యాయి. మన బయట రోడ్డు అంతా కూడా చాలా బాగా ఇంప్రూవ్ అయిందనమాట. మీరు కూడా ఒకసారి చూడండి. చాలా నీట్గా ముద్దుగా ఉందండి. నాకైతే బాగా నచ్చేసింది. సొంత ఇల్లు వస్తుందంటే ఎవరికి ఆనందం కాదు చెప్పండి. నాకైతే మనం కట్టుకోవాలంటే చాలా ఇబ్బందులు కాబట్టి వాళ్ళు కట్టిస్తున్నందుకు నేనైతే బాగా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మీరు కూడా ఎప్పుడైనా వచ్చినప్పుడు గుంటూరులో మీ ప్లేస్ ఉంటే కనుక చూడండి. ఇంప్రూవ్ మాత్రం చాలా అయింది. స్ట్రీట్ లైట్స్, వాటర్ అన్నీ కూడా వచ్చాయి. జస్ట్ ఇల్లు అయిపోతే రోడ్డు కూడా వేసేస్తే అంత నీట్గా కూడా ఉంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరికొన్ని వీడియోలతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్.